నేను చాలా క్లారిటీగా మాట్లాడతా, చాలా క్లియర్గా మాట్లాడతా, ఓపెన్గా మాట్లాడతా, కడుపులో ఏది దాసుకోను, ఉన్నది ఉన్నట్టుగా చెప్తా. అయితే నా దగ్గరికి బిల్లులు అంటే కాంట్రాక్ట్ చేస్తారు కదా, ఆ బిల్లులకు సంబంధించిన వాళ్ళు ఒక 2-3 నిన్న కలిసిళ్ళు. ఎక్కడ కలిసిళ్ళు అంటే సెక్రటరియట్ పరిసర ప్రాంతాల్లో. మేము ఏదో ప్రోగ్రాంకి వెళ్తున్న తరుణంలో కలిసి వాళ్ళు ఏమంటున్నారు అంటే అనుకోకుండా కలిసి, అంటే వాళ్ళందరూ మన ఆత్మమిత్రులే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వేరు, బీఆర్ఎస్ పార్టీ వేరు, బీజేపీ కాదు, అందరూ మనోళ్ళే. మనం ప్రభుత్వం చేస్తున్న తప్పుడు విధానాలను మాత్రమే ప్రశ్నిస్తాం. అన్న మేము పలానా మంత్రి దగ్గర పోయినాం, కమిషన్లు అడుగుతున్నారే, మాకల్లా ఏం మిగులుతుంది, నా భార్య పిల్లల మీద ఉన్న సొమ్మంతా తీసుకుపోయి కుదరబెడితిని, భూమిని అంతా కూడా దాన్ని ఏమంటావు మార్టిగేజ్ ఎత్తిని, దాంతోపాటుగా 7 రూపాయలు 12 రూపాయల ఇంట్రెస్ట్కు తెత్తిని, ఇప్పుడు నేను సావల్నా బతకల్నా నువ్వే చెప్పే రంజితన్న అన్నాడు. అదే అంశానికి సంబంధించి వార్త ఇప్పుడు మీకు చూపెట్టబోతున్నా. ఎంత 20% కమిషన్ సర్కార్, డబ్బులు ఇస్తేనే పెండింగ్ బిల్లులు చెల్లిస్తున్నారు. సచివాలయం సాక్షిగా కాంట్రాక్టర్ల తిరుగుబాటు. ఏంది, బిల్లుల క్లియరెన్స్ కోసం డబ్బులు మూటప్ప చెప్పాలా, అంత మొత్తం ఎక్కడి నుంచి తేవాలి, అప్పులు తెచ్చి అభివృద్ధి పనులను చేస్తున్నాం, వడ్డీ కట్టడానికి ఇబ్బంది పడుతున్నాం. సచివాలయంలో డిప్యూటీ సీఎం బట్టి చాంబర్ ఎదుట కాంట్రాక్టర్ల ఆందోళన. ఎస్పీఎఫ్ సిబ్బందితో అడ్డుకున్న ప్రభుత్వం కాంట్రాక్టులను కలవకుండా బట్టి పలాన్యం 20లోగా బిల్లులు ఇవ్వకుంటే 25న అసెంబ్లీ ముట్టడింపజేస్తాం. సివిల్ కాంట్రాక్టర్ల సంఘం హెచ్చరిక. ప్రజాపాలన అంటే పాలయాపన. 20% కమిషన్లపై రాహుల్ గాంధీ స్పందించాలి. అవినీతి ఆరోపణలపై కేంద్ర సంస్థలు జోక్యం చేసుకుని దర్యాప్తు చేయాలి. బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతోంది. ఇగో పెండింగ్ బిల్లుల కోసం శుక్రవారం సచివాలయంలోని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చాంబర్ వద్ద ఆందోళనకు దిగిన సివిల్ కాంట్రాక్టర్. పెండింగ్ బిల్లులు చెల్లించేది ఎప్పుడు ఉప ముఖ్యమంత్రిని నిలదీసిన ఉద్యోగ సంఘాలు. పైరవీలు పర్సంటేజీలు లేకుండా బిల్లులు ఇవ్వాలని డిమాండ్. ఏప్రిల్ నుంచి నెలకు 500 కోట్లు బిల్లులు ఇస్తామని బట్టి హామీ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక మా రిపోర్టర్ భరత్ పోయింది. ఇక మా భరత్ పోయి పూర్తి స్థాయిలో అసలు ఏం జరుగుతుంది, ఏం కథ అనేది వైఆర్టీవీ ఆరాధీసే ప్రయత్నం చేస్తే దాంట్లో భాగంగా ఈ బిల్లులకు సంబంధించిన పంచాయతీకి సంబంధించి వీళ్ళు చెప్పిళ్ళు ఒకసారి. వీళ్ళంతా కొడంగల్ నియోజకవర్గం, వీళ్ళు ఏం చెప్పిళ్ళు అనేది కూడా మీరు వినాలి. ఎందుకంటే తెలంగాణ యావత్తు సమాజం అని వాళ్ళు అంటారు. ఈ ఓఎల్టీ దగ్గరికి వచ్చి ఏమంటే మా వెంకటరెడ్డి సార్ ఏం నడుస్తుంది కదా, మీరు నలుగురుంటే రాకపోతే మీ దానికి ఏదో నేను చేసేస్తా. ఈ మధ్య కాలంలో మీ ఏదైతే కాంట్రాక్టర్లు ఉంటారో మా ఆరోగ్యం ఖరాబ్ అయింది, మాకు ఆరోగ్యం బాగాలేదు సార్, మరి ఏమనంటే సీఎం డిస్టిక్ అంటారు. ఏమనంటే ఆ సీఎం డిస్టిక్ మీకు ఇంట్లో ఏంది అని అంటారు. ఎవరైనా చూస్తే ఏంది మా పరిస్థితి అనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఎంత రైట్, ఇది కాంట్రాక్ట్లకు సంబంధించిన వీడియో. ఇగో ఇది ఉంటుంది, మీరు పోయి చూడుర్రి. వాళ్ళ బాధ, వాళ్ళ గోస ఎట్లున్నది, ఏం కథ అనేది రేవంత్ రెడ్డి సొంత జిల్లా కాంట్రాక్టర్ల ఎఫెక్ట్ అని ఇక్కడ ఉంటుంది. ఒకసారి మీరు చూడుర్రి, ఆ కాంట్రాక్టర్ల బాధ ఏంది, ఆ లక్షణం ఏంది. ఇక నేను చెప్పిన కదా, ఒక మంత్రి కాదు, 2 మంత్రులు కాదు. ఓ మంత్రిట అన్నా నువ్వు ఎంత తీసుకుంటున్నావు కమిషను అన్న 3%. ఇంకో మంత్రి అడితే అన్నా నువ్వెంత తీసుకు 5%. అయ్యో మీరు ఇంతే తీసుకుంటారు, అయితే నాది 10%. అరే అన్నా నువ్వు 10% తీసుకుంటున్నావు, నాది 15. అన్నా నువ్వు 15 తీసుకుంటావే, మా ఆవిడకి చెప్పు, ఫోన్ చేయరా మేడంకు ఫోన్ చేయి. చేసినావా? అయ్యో వీళ్ళందరూ 15 తీసుకుంటున్నారట, ఇక మనం 20 తీసుకుందాం. ఏంది 20%. తెలంగాణలో కమిషన్ సర్కార్ ఇది. అల్టిమేట్గా 20% కమిషన్ తీసుకుంటున్నారండి. మరి ఆర్థిక మంత్రి లేకపోతే ఇంకే మంత్రి ఎవరు కమిషన్ తీసుకుంటారు అని వాళ్ళ నోట్లనైతే చెప్పరు. పాపం వాళ్ళ నోట్లు ఇవి పలకడానికి నాలుకే కూడా మాట్లాడేది కదలది. 20% కమిషన్తోని తెలంగాణ కాంట్రాక్టర్ల ఉసురు పోసుకుంటున్నది కాంగ్రెస్. మార్పు అన్నారు కదా, వాళ్ళ జీవితాలలో వెలుగొచ్చింది. వాళ్ళకు బండ్లు వచ్చినాయి, కార్లు వచ్చినాయి, ఇన్నోవాలు, లగ్జరీ లైఫ్ వచ్చింది, బిల్డింగ్లు వచ్చినాయి, బినామీల ఆస్తులు పెరిగినాయి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంట్రాక్టర్ల జీవితాలు నడి రోడ్డు మీద పడ్డ పరిస్థితి కనబడుతుంది. ఇక ఇంతకంటే దారుణం, ఇంతకంటే ఘోరమైన పరిస్థితి ఇంకేముంటుందండి తెలంగాణ ప్రాంత ప్రజలారా? దాదాపుగా 20% కమిషన్ సర్కారు తీసుకుంటుందంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకేముంటుంది? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 20% కమిషన్ తీసుకుంటుందా అండి ప్రభుత్వం? సిగ్గుందా అండి ఏమన్నా ప్రభుత్వానికి? వాళ్ళు కాంట్రాక్ట్ పనులు చేసింది ఎందుకంటే మన అభివృద్ధి కోసం రోడ్లు వేసిలో, వాటర్ ట్యాంకులు కట్టిలో, దేనిదో పని అయితే చేసిలు కదా, ప్రభుత్వం ప్రకారమే చేసిలు కదా. కమిషన్ తీసుకునేటోనికన్నా సిగ్గుశరం ఉండద్దా అండి? వీళ్ళు ఇక తెలంగాణలో ఇది మళ్ళా మన శుద్ధపూసని ప్రభుత్వం, ఇది శుద్ధపూసని ప్రభుత్వం అట. ఇక ఈ ప్రభుత్వం కోసం మనం రంజితన్న ప్రభుత్వ విధానాలను నువ్వు ఏంది విమర్శించద్దే, నువ్వు ఎప్పుడు ప్రజల పక్షమే కాబట్టి ప్రభుత్వాన్ని కూడా మనకి ఏమంటాడో పెద్ద మనిషి కాంగ్రెస్ మినిస్టర్. సిగ్గుండాలే కొంచెం అన్న. 20% కమిషన్ మీరు అన్నం తింటారా లేకపోతే వాళ్ళ రక్తం తాగుతున్నారా? ఈ కమిషన్ తీసుకునే సన్నాసి ఎవడు ఉన్నాడో ఆ లోట పట్టుకొని పోతాం చూడు, పొద్దుగాల ఆడ పోయినాక అది తినరా సోయన్న వస్తుంది నీకు. సిగ్గుండాలే కొంచెం అన్న. ప్రభుత్వం ఎక్కడన్నా కమిషన్లు తీసుకుంటుందా అండి?
వాళ్ళు టెండర్లు ఎత్తారు, ఎన్ని రకాల ప్రాసెస్ జరిగిన తర్వాత కాంట్రాక్ట్ వస్తుందండి. సిగ్గు అనిపిస్తలేదు ఈ కమిషన్ తీసుకునే సన్నాసులకు. అరే వాళ్ళ భార్య పిల్లల మీద సొమ్ము తీసుకొని కుదోబెట్టి మరీ పనులు చేసిర్రు అయ్యా. వాళ్ళ ఆత్మహత్యలు ఏదైనా చేసుకుంటే ఎవడు దిక్కు కావాలి? మళ్ళీ ఇది మార్పు ప్రభుత్వం అంటే సిగ్గులేని ప్రభుత్వం. ఇక ఈ ప్రభుత్వం గురించి గొప్పలు చెప్పాలి. ఏమున్నదండి ఈ ప్రభుత్వంలో? లొట్టపీసు తప్ప. పెండింగ్ బిల్లు చెల్లించాలంటే లొల్లి చేస్తారు, చేయకపోతే ఏం చేస్తారండి వాళ్ళు? ఇక మరో అంశం, ఎమ్మెల్యేలతోని ఇజ్జత్ పోతుంది కాంగ్రెస్ పార్టీలో. ఇది నిజం, మీరు అవునన్నా కాదన్నా నిజం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలతోని